పిల్లగాని పేరు ఇంద్రసేన మహారాజు నా పేరు ఇంద్రవతి దేవి కలిసింది పేరు కలిసి మాట బిడ్డ ఇంద్రావతి మధ్యలోన ఒక్క చిన్న ప్రేమ కలిగిన ఇంద్రసేనరాజు లగ్నం ఆడతాడు నాన్న మధ్యలోన ఒక్క చిన్న ప్రేమ కలిగిన తండ్రి కూర్చుని పెట్టుకున్నది అగో 10 మందిలో పాట శృంగారం ఒంటరిగా పోయిన శృంగారం అంటారు ఇంత నలుగురుంటే నలుగురు ఇష్టమైన పని చేసుకోవాలన్నా నాయన రాజా ఇంటికాడ అన్న మన అమ్మలే కాపాయే నాన్న బల్లారు కాదు అన్న ఇంటి కాడ వదిలే మన వదిన లేకపోయే అగో అనలేని పెళ్లి ఒప్పుకోకు నాన్న వదిలేని పెళ్లి ఒప్పుకోకు అయ్యో రేపటి కాలం అన్నతో ఏ మాట వచ్చునో వదినతో ఏ మాట వచ్చునో అన్నచ్చినాక వదినచ్చినాక అందరూ కూర్చున్న తర్వాతనే పెళ్లి నుంచి తాంబూలం పెట్టుకుందాం ఓ నాన్న రావే నాన్న ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానము అందుకే అన్నారు బిడ్డ మగవాని దుఃఖం మోకాళ్ళమండి ఆడపిల్ల దుఃఖం కుటికలమండి చదువు ఉన్న పిల్లు చదువుల మంత్రాలు అన్న వదిలేని ఎడల పెళ్లి ఖాయం వేయద్దు అన్నా ఇంద్రవతి దేవి నీకు పెళ్లి ఖాయం చేయంగానే ఇవాళ నీకు పెళ్లి ఏది ఇళ్ళ కొడతానా అత్తగారింటి పోయినా అన్న ఎన్ని రోజులు ఉంటాడమ్మా ఇవాళ కాకుండా రేపు రాడా రేపు కాకుండా ఎల్లుండి రాడని అన్న ఇంద్రవ్వ కన్న తండ్రి మాట కాళ్ళంతవా కాళ్ళ కాడి కత్తిన బేరం కాదికి వేడి దొరకదన్నరం అయ్యో వద్దు వద్దు నాన్న అనలేక మాట అనలేక ముందు మాట పోగు నాన్న నచ్చిన తర్వాతనే పెళ్లి వద్దు నాన్న బిడ్డ ఇంద్రవతి దేవి ఎవరు చెప్పిందమ్మా పెళ్ళి అయితే ఖాయంగా కాదు ఖాయమాకులైనాక ఇవ్వాలని అవుతుంది బిడ్డ లగ్గం ఎన్ని రోజులకు వస్తుంది అత్తగారింటికి పండుగ పోయిన అన్న ఎన్ని రోజులు ఉంటాడమ్మా ఇవ్వాల కాకపోతే రేపు రాడా సాయంత్రం వచ్చింది తెలియదు రేపు నచ్చింది తెలియదు పిల్లగాడు అందం ఉంటాడమ్మా అబ్బాయిల కుక్కగాను కొడుకు వలరాని ముచ్చో ఏకైక పుత్రుడు లోక సుకుమారు రాజదేశం ఉన్నది బిడ్డ నువ్వు ఇంట్లో పడతాను ఒక్కవేళ బిడ్డ పెళ్లి ఒప్పుకుంటును ఒప్పుకో కానీ 2 చేతులు కాపు బిడ్డ ఈ కటకము నీ చేతులే పెడతానంగా కటకము నీ చేతులే పెట్టిన బిడ్డ ఒక్కవేళ ఒప్పుకుంటును ఈ పెళ్లికి ఒప్పుకోవమ్మా కటకం నీ చేతులు పెట్టింది ఎందుకొరకో కాదు బిడ్డ నా మాట నువ్వు కళ్ళదన్నిన బిడ్డవైనవు ఇక నేను భూమి మీద ఎందుకు బతకాలి ఇక నీ యొక్క కళ్ళకాడ నా బిడ్డ నీ యొక్క కళ్ళకాడ నా బిడ్డ నేను తల వందుతున్నా బిడ్డ నువ్వు ప్రారంభ తీయరాలే నా బిడ్డ
పిల్లగాని నువ్వు పెళ్ళాడవమ్మా భూమి మీద బిడ్డ నిలబడగా వద్దుగా కన్న బిడ్డ కింద మహారాజు బిడ్డ నాయన మాట కలదంటే నా బతికెందుకమ్మా ఉండి నీ అన్న పళ్ళని రాదు నువ్వు నన్ను పువ్వుల్లో పెట్టి దానం వేసి మీరు కాలువల నీళ్ళు కలిసి ఉండుల్లమ్మా కూర తక్కలి ఓలే మీరు కూడి ఉండుల్ని ఓ బిడ్డ ఇంద్రమ్మ నేను భూమి మీద బతకద్దమ్మా ఈ చేతిలో నా బిడ్డ కటకంబు పెట్టిన కాళ్ళ కాడ నాది కనం తీయలేవా నాయనా అయ్యో బిడ్డ నా మాట కాదంటారు ఇక నా బతికెందుకమ్మా కత్తి నీ చేతులు పెట్టినా నీ కాళ్ళ ధనవంతానా ఆడుతానా ఇంద్రదేనా పెళ్లి గొప్ప ఒక వేల కాదంటే నీ కాళ్ళ కాడ నా తల నడుకోవన్నవా ఓ నాన్న రాబే నాను తల్లైనా పిల్లలు నాడు నాకు కొడుకులే రాగే నాకు బిడ్డలే రాగే నలుగుంట నా బతుకు నల్లమగవాయ నన్ను గుడ్డు పేరాయన అని ఏ తల్లైనా ఏ తండ్రైనా అమ్మా అగో అక్కడ బండాల కన్న పేరు రావాలని గర్భ సంతాన్ని కోరుకుంటది నానా కొడుకులు కొడుకు ఒక్క కొడుకును గాని కొడుకు తోడా ఒక్క బిడ్డను నన్ను గాని నాన్న చూసిందన్నాడో నా బిడ్డ బతకాలి నా కొడుకు బతకాలని నాకు మరి చేతుల నీళ్ళు పోసి మరుములు కోలే ఇక కాకి కొట్టకుండా చదువుకున్నది నాన్న గత కొట్టకుండా చదువుకున్నది నాన్న మీ సాగు కొరగా నాన్న రావే నాయనా నా పాపి చేతుల్లో చెట్లు నా చేతులతో నిన్నంట అందుకున్నా దాసుకున్నా దుఃఖాలు కళ్ళ పెడతలేవా అయ్యం దాసుకున్న దుఃఖాలు కళ్ళ పెడతలేవా నానా వాడికి 11 రోజులు తెల్లారితే 12 రోజులుగా చక్కనైనగా తల్లి ఆ తల్లి బాలగురు దాచుకున్నా గా ముగ్గురు బిడ్డలు ఆ బిడ్డ కూర్చొని గా బిడ్డో బిడ్డ సమ్మవ్వ బిడ్డ కొమరవ్వ చిన్న బిడ్డ రారవా అయ్య దచ్చినాడు ఆగిట్లా కూర్చొని అయ్య చుట్టూ కూర్చొని ఓ నాయన నాయన రావయ్య ఓ అయ్యా రావయ్య అందరూ ఏడుతంటే పుట్టిన దుఃఖంలో ఓ బిడ్డలార ఏడుతుంది మీ కట్టవద్ద నీళ్ళు లేరా మా కట్టవద్ద నీళ్ళు లేరా బిడ్డలార ఏడవకుండా అని మాకు తీర చెప్పినావా తీర చెప్పినావా పండుగ మమ్మల్ని రాలేదు రేపచ్చ పండుగ కొండంత పండుగ పండుగ తిరినాడు మా అవ్వ బలవా ఇప్పుడే వస్తుందో ఇక కాసేపటికి వస్తుందో మా మమ్మల్ని తోలకపోతుంది మాకు పండుగ చేస్తున్నావా తర్వాత తీర పట్టుకోని చూడు ఊడవాని పాట మాకు పెట్టి వెళ్ళిపోతే అవని ఎడతంటే తోడబుట్టోళ్ళు ముగ్గురు అన్నదమ్ములుండేపడికే ఓ సెల్లల్లారా కలారా ఇక నవ్వలేకున్న
అన్న సామన్న అన్న కట్టు మదన్న అన్న రాజు కుమారన్న ఎలకుండి అక్క ఎలకుండి చెల్లని అన్నదమ్ములు నాన్న తిరిగే పావటి అన్న చేతులతోనూ ప్రాణం పోతే బాబంట ఎవల ప్రాణం పోతే అవారి ఎవల విలువ నాయనా రూపమిచ్చిన దేవుని నువ్వు ఎట్లా కళ్ళబడుతుంది నాన్న స్త్రీయాన్ని వేసిన తల్లి మళ్ళీ ఎట్లా కళ్ళబడుతుంది మానవ జలమ మట్టి బొమ్మ ఏంటంటే మళ్ళా రూపగాను రాదు నాన్న అయ్యయ్యో ఓ అవ్వా బాలవ్వా మేము తెల్లారిందంటే మేము మా ఇంటికి మేము పోతే ఇరుగవ్వ పురుగవ్వ మా ఇంటి పక్కలు మా ఊళ్ళో అడుగుతారు ఓ బిడ్డారా ఇప్పటికి 10-14 రోజులు అవుతుంది మీరు కళ్ళ పడతలేరు ఏ ఊరికి పోయింది ఏ తీర్థం పోయిందంటే ఏమాటావో అమ్మ చెప్పు అని మేము వెళ్ళిపోతే అవ్వా అవలారవి మేము తీర్థం పోలేదు మేము ఏ గుడికి పోలేదమ్మా మా అవ్వను దాచుకొని పండుగ అక్కడ చేసుకోరా అవన్ దాచుకొని అవ దుఃఖం మాకు అడిగట్టిందమ్మా అడిగినతో ఎప్పుడొస్తాం బంగారీ నోట 20 బిడ్డరు ఒక్క మాట చెప్పి కన్నెల నీలో కలలోనే కళ్ళు కొడతారు పండుగ చేసి చదువుతూ ఉన్నావు బాంధవులే బలుగా అందరూ అందరుగా తిరిగి సక్కరి రూపుగా బంగారీ మాట వినారే నాయనా నాయనా కిససేన రాజా అన్నతోని మాట వస్తుంది నాయనా నచ్చినాక పెళ్లి కొప్పుకోమంటే కత్తి చేతులు పెట్టిన ఉన్నాను తప్ప అన్నావు నీ ప్రాణం తీసినాక నాకు పెళ్లి ఎవరు చేస్తారు ఖాళీగా నీ కనదానం ఎవరు చేస్తారే లేని వీడు ఎందుకు కావాలి లేని వీడు ఎందుకు కావాలి నాయనా నువ్వు ఎన్ని చెప్పినా వింటలేవు ప్రస్తుత కాలం నేను రోజు అన్నతో సంసారం సాగరం ఉంటుందంటే ఎంత మాట అన్నవే నానా నీ ఇష్టమైతే ఒప్పుకోలేక ఆ బిడ్డ ఇంద్రవదేవి ఇక నీకు ఇష్టమైతే అన్నకు సౌందర్యం చెప్పి వదినకు సౌందర్యం చెప్పి పెళ్లి జరిపి వానివైతే ఇక నీ చేత మనం పెట్టమన్నది బిడ్డ మాట నడు ఇంద్రవదేవి నిన్ను కన్నది కడప నీ అన్నను కన్నది ఇదే కడపమ్మ తోడబుట్టిన చెల్లె పెళ్లి చేస్తానంటే ఊళ్ళే అన్న అద్దంటాడమ్మా నీ అన్న ఇవ్వాలి రేపు వస్తాడు బిడ్డ ఆ బిడ్డ నీ ఇష్టం అయితే నా ఇష్టం ఇక లగ్గానికి మరి ముహూర్తం పెట్టు అన్నప్పుడు ఇంత సంబరపడ్డాడు అయ్యో బతుకేశ్వరాజా అమ్మ బ్రాహ్మణమ్మ నా బిడ్డ పెళ్లి గొప్పకున్నదమ్మా లగ్న ముహూర్తం చూడాలేవా ముహూర్తం చూసి లగం కొట్టేస్తా కానీ నీ బిడ్డకు వరకట్నం ఎప్పటిస్తావయ్యా
నా బిడ్డకు వరకద్దమడి గారా నా పుణ్యపుగర బానా 2 భాగాలై పుట్టింది నా కొడుకు బల్లన్ని రాదు నా బిడ్డ ఇంద్రవతి నేను సంపాదించిన భూములు ఆస్తులు బంగుళాలు మేడలు నా కొడుకుండయా నేను సంపాదించిన లక్షల డబ్బు 7 లక్షల డబ్బు ఇస్తా 7 మళ్ళా బంగారం ఇస్తా 20 మళ్ళా ఇత్తడి ఒకవేళ 7 లక్షలు 7 మళ్ళా బంగారం 20 మళ్ళా ఇత్తడి నా అల్లుడు చాలే అంటే 2 రూపాయి రాజ్యంలా అర్ధరాజ్యం రాసిద్దా అర్ధరాజ్యం రాసిద్దా 7 లక్షల రూపాయలు 7 మళ్ళా బంగారం 20 మళ్ళా ఇత్తడి కాదండి అర్ధరాజ్యం రాసిద్దా అయ్యా ఒక్కరు మర్చిపోయాను అన్ని బరాబర్ కాలుగా ఎక్కడ కలర్ టీ పెట్టాలి అయ్యా ఏం పెట్టాలి కాలుగా ఎక్కడ కలర్ టీ పెట్టాలి పెద్దది చెప్పు గావాన్ని పెట్టేటోడు కలటి ఒక లెక్క ఆయనకు అరే బ్రాహ్మణ అందుకే అలపతి కదా మొగం చంపుకున్నా అందుకే అలపోతాడు పెనం చంపుకున్నావా ఏదైనా ముందుగా ఉండాలి ఒప్పుకొని పెడతారా ఏమో దీపావళి కింద వరకట్నం కింద పెడతలేరా అది కూడా పెడతావు కదా రామామ ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చాడు కొడుక ఇంద్రసేన పెళ్లి ఉరింది బిడ్డ తెల్లారి శుక్రవారం పెళ్లి కొడుకు కావాలని అన్న ఆ పిల్లగానికి ఎమరికనమ్మా గుర్తు తెలియదా అయ్య గుర్తు తెలియదు తల్లిదండ్రి పోడరా కళ్ళ చూసి నీలసేన రాజా అమ్మా నీలవతి దేవి మీరు కని భూమి మీద వేసి మీరు కాలం వేసిండ్రు పురాణ పోయే వాళ్ళు నన్ను రాది పెద్ద వేసింది వాళ్ళ నా పెళ్ళైతంటే నాకు అవ్వలేకున్నా నాయన భూమి మీద ఉన్నా అవ్వలేని కొడుకని 10 మందిని తీసుకొని ముందు నడుచు నా పెళ్లి చేస్తున్నా తోడ పుట్టిన అన్న ఉన్నారా తమ్ముడని ముందు నడిచి నా అన్న నాకు పెళ్లి చేస్తున్నా అన్నదమ్ముల భాగ్యం నాకు లేకున్నా తోడ పుట్టిన నాకు అక్క లేకున్నా ఓ చెల్లె ఉన్నా అన్న పెళ్లి అవుతుందని ఇక మంగళారతి బట్ట కాదే మంగళారతి బట్ట నాకు చెల్లెండు లేకపాయే నావా అవ్వా నీలవతిదేవి మీరు ఒక్క కొడుకును గాని కానీ భూమి మీద వేసి అవ్వ మీరు కాలం వేసిందా అవ్వ నీ కొడుకు పెళ్లి కాదే నావా నా తల్లికి ఇష్టమది అవ్వా అన్నావ నిలవది నిలవదు ఆ తల్లిదండ్రి రోజు
మరి రాజులం కోటవల కాటి కట్టి కొడుకు ఇంద్రసేన రాజు కొడవలు చూసుకుంటూ ఎడతాడమ్మా బాధపడతా ఉన్నాడమ్మా బాధపడతా ఉన్నాడమ్మా ఒకడక ఇంద్రసేన రాజా నువ్వు సత్యాంతకాలం ఎడుతున్నా మీ అవయరాలు తిరిగత్తరా కొడక మీ అవయరాలు రారు కొడక ఎడుపు ఎదురు చూసినట్టు అంటారు ఎడుతున్నా మీ అమ్మలు ఎదురు రాదు కాడి కొడక సత్యంగా భద్రమదేవనకో సత్యంగా మంత్ర వీరసేనుడు అనుకో మీ అవయరాలే భూమి మీద బతుకున్నారనుకో నాన్న అమ్మా చావన్న మాట నీ నోటికి ఎట్లొస్తుంది అవ్వాయి గారికి నేను అవ్వైన దాచుకున్న కొడుకును సాగుకున్న వాళ్ళ దాచుకున్న కొడుకును అయితే పిల్లగాన్ని పెళ్లి కొడుకుని చేసుకొని అటుకు మీద ఉన్న పల్లెకి తీసింది ముద్దులకి పల్లెకలో కూర్చుండ పెట్టుకొని ఇక అత్తగారి ఊరికి అమ్మా ఇంద్ర పేరారాదు నమ్మ నగరం పడబాగ మందులు అతమామిడి తోట ఆ తోటలకు వచ్చినప్పుడు మరి అప్పటి వరకు కూడా ఆ కొడుకు బల్లని రాదు రాలే కోడలు రాలే అప్పుడు కన్నత నన్నుకున్నాడు అల్లుడు వచ్చిండు ఆ తోటలో నన్ను ఎదుర్కొని తీసుకొని మరి లోగిళ్ళు నింపుకున్నారు ఇక కన్న తండ్రి ఇంటి ముందు పడతలల్లా నా బిడ్డ పెళ్లి మరి ఆకాశవంతములు భూదేవంత ముక్కులు వరుసుకొని చిత్రంలో మీద కూర్చున్నాడు అయ్యో నా కొడుకు రాలేదన్న బాధ కన్న తండ్రి మరి వీళ్ళు పెళ్లికి మాత్రం అనగా సిద్ధమై ఇక్కడ ఉన్నారా ఇక అత్తగారింటి అత్తగారింటి బల్లని రాదు బల్లని నేను వచ్చి అత్తగారు వచ్చి 15 రోజుల పొద్దు అవుతుంది ఒక్కన నా భార్య మరి పోదన్నారు అందిలేదు అందరూ ఎంతైనా కానీ కాలం ఎత్తిందికి వచ్చింది అందరు మిరపగింజలు అలుకుంటారు పత్రులు పెట్టుకున్నారు మిరపగింజలు అలుకుంటారు పోదన్నారు అందు దావతి భాగ్య భాగ్య నా అమ్మఒడే నా పిల్ల ఇది సారావా నా పిల్ల నా పిల్లలు నా అమ్మఒడు అంటాడు కానీ ఆయన పిలిచే రేవున్నా అదరా బాగు బాగు భాగ్య గిట్ట చెప్పిన కాదు సానిగా పిలుతాడు కావచ్చు భార్గవ ఓ భార్గవ నా పేరు తీయద్దురా గా జబర్దస్త్ ఓ భార్గవ అంటే ఓ బాడుకో అంటది అది భార్గవ్ ఏంది అసలు నీకేం రంగున్నా నాకేం రంది ఏ మనం వచ్చి ఎన్ని రోజులు పొద్దా మా అత్తగారు పెద్ద కోసుకుంటూ వచ్చినవురా కోసుకున్నాక కోస్తారు కదా మొదగాలే కోసినాకనే కోస్తారని రాదు ఏమవుతుంది పెద్దవి కోసినాక ఊళ్ళో వేయింది కానీ మా ఇంట్లో ఉన్నది మా ఇంట్లో ఉన్నది కాదు అది ఇన్వర్టర్ కావచ్చు ఇన్వర్టర్ అది ఇన్వర్టర్ ఏమంటారు కాదురా భార్గవ్ ఏంటిది ఓ భార్గవ్ భార్గవ్ కాదండి పేరు పిలిచేరేమున్నదా ఇంటికి వచ్చి 15 వాళ్ళు అయితే అన్ని రందున్నదా పెళ్ళమంటాడు మొగనుకుంటాను పోదామన్నారు అంది పెళ్ళి అనుకుంటాను అరే సంవత్సరం సరైన పట్టింపు ఉండాలి అత్తారింటికి వచ్చి అల్లుడికే ఉండాలరా పోదామన్నారు నేను
గిన్ని రోజులే అత్తగారింటికి వచ్చి మరి మా అత్త ఏమనుకుంటుందా మా మామ ఏమనుకుంటానో మా బామ్మరు ఏమనుకుంటారో అని సొద్దున సోయి ఉంటుంది గుంజిగానికి బట్టి పెడతాను తింటాను అంటాను ఉంటాడు ఈ గుంజిగాడు ఉంటారా అమ్మగారింటి కాడ బిడ్డకు 15 రోజులు నెల రోజులు ఉండగానే పోదామన్న మాట రాదు పెను నిమ్మలాగా ఉంటుందా నీకన్నా మొదల వ్యవసాయం అయిపోయింది నేను ఎప్పుడు వరకున్నావు బ్యాగు చదువుకొని పెట్టుకున్నా మొన్నగిట్నే దాన్ని పోదమంటాడు కావచ్చు అని తయారైంది గుంజిగాడు దాన్ని పోదమంట కావచ్చు అని నేనేం చేసిన బట్టల బ్యాగ్ చదువుకొని కలవ ఆడతాను ఇద్దరం పోయి నా తోడబుట్టిన 7 అన్నదమ్ములు నాకు 7 దాన్ని ఒక్కదాన్ని ఆ 7 అన్నదమ్ములు చూసి బాగా చెల్లె పోతాను మళ్ళీ ఎన్నడో తెలియదు అయ్యి అరుచుకున్నా కానీ ఇంట్లో కదా మనం బాగా నడుచుకోలేదు పోయినాక మళ్ళీ ఎన్నడో పోయినాక అత్తలో తెలియదు అరుచుకోకపోతే అని అనుకుంటాడు చెల్లె అని నన్ను లోపల పంపించి మా పెద్ద నన్ను తీసుకొని బిర్యానీ షాప్ కాడ వాడే బిర్యానీ షాప్ కాడ మొన్న మా పెద్ద అన్న పోతా నువ్వు తాగలేదా ఏం పోసిండు వాడు నాకేం పోసిండు వాడు నేను తాగిందేది అదే మా పెద్ద నువ్వు పోతుంది పోయించిండు అనాలే వాటర్ తీసుకొని గ్లాస్ పెట్టి అన్న పోసిన పోయలేదా శరణంటి కాదే మా పెద్దన్న గ్లాస్ పోతా నువ్వు గట్ట తాగలేదు మా పెద్దన్న పోసాడు కాదు అది అది ఎవరు పోయించినట్టంటే పోసిన అంటారు అదే మా పెద్దన్న కోటర్ తీసుకొచ్చి నీ 3 గ్లాసులు పెట్టి అందులో ఎవరు పోసిర్రు వాడే పోసింది వాడు పోతే నువ్వు తాగలేదా చెప్పరేమో లోకం ప్రతిలోకమా ఇప్పుడు చెప్పు పిల్లగా ఎవరు తాగిరు చెప్పు ఈ గుదిగాడు తాగలేదా బాబా మర్యాద చేసుకున్నాం మళ్ళా మొన్న నిన్ననే మా చిన్న కలిసిండు మా పెద్ద నడుచుకుని నడుచుకోపోతే ఏమనుకున్నా మా బాగా మా చిన్న కలిసి ఇద్దరు రాకం పోయిన తెల్లగాళ్ళకు తాళాలు పడ్డారు ఆ తాడు చెట్టు కింద మా చిన్న పోతాను తాగలేదా చెట్టు కింద తాడు చెట్టు కింద చిన్న పోతారు గమలనే పోతారు వంచుతారు ఓ గమల తాళ నింపగాంతి మునుపటి లెక్కలు వచ్చి మంచి ఓ మంచేది చెబుతారు నీకు వదనమనైతా తాళ్ళపడి ఒక్కదాని ఉంటావే అంటే నీ పేరు అనుకుంటా నా పేరు అనుకుంటావు వదిలే కావాలా మంచి పోయేస్తా మరిగా పడది రాదు పల్లె భాగ్యవతి కృష్ణదేవ కంపడతలేదు మనలేనా ఇది ఓ మనది కాకపోతే మంది ఈ లైట్లేంది జనమేంది చెంట్లేంది ఈ డూసు లైట్ ఏంది ఏంటిరా ఈ డూసు లైట్ ఏంది మన కళ్ళు చూసి